రైతాంగానికి ఏం బాధ, ఎందుకు కట్టాలి నీకు విద్యుత్ బిల్లులు, నేను పెన్షన్ ఇవ్వను అని చెప్పి నేను సాగుగా చెప్పినా, కావాలంటే కాలడ్డం పెడితే పారుతున్నాయి నీళ్లు, ఆడ ఎకరానికి 200 కాకపోతే 400 చేసుకో, నువ్వు 600 చేసుకో, తెలంగాణలో మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి సాగుగా చెప్పినా, దానితోనే నేను బయటకు వచ్చిన అనే విషయాన్ని కూడా నాకు అనేకసార్లు చెప్పాను. నేను ఉత్తరం రాజు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు వినకుండా ధరలు పెంచిండు. ధరలు పెంచినప్పుడే రైతాంగం తిరుగుబాటు చేసి హైదరాబాద్కు వచ్చిండ్రు. అక్కడ కాల్పులు జరిపిండు. చంద్రబాబు కాల్పుల్లో 3 రైతులు చంపేయిండ్రు. ఆ రోజే నేను బయటకు వచ్చిన మానసికంగా, ఆ రోజే బహిరంగ ఉత్తరం రాసిన, చంద్రబాబు నాయుడు నీ పార్టీలో ఉండి నేను దీన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను అని చెప్పి బహిరంగంగా ఉత్తరం రాసిన అనే మాట మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత 8 నెలల పాటు తెలంగాణ ఉద్యమకారులందరితో చర్చలు జరిపి ఏ పంతాలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనో వాళ్ళందరినీ ఒప్పించి, వివిధ రకాల అనుమానాలు సందేహాలు ఉన్న ఉద్యమకారులందరినీ కూడా ఒప్పించి ఒక్కతాటికి తీసుకొచ్చి పెట్టింది టిఆర్ఎస్ పార్టీ. ఆ రోజే ప్రకటించిండు, నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే, తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఉద్యమాన్ని ఆపను, వెన్ను తిరిగితే నన్ను రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పి ప్రకటించి చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి సాహసాన్ని చేసిన నాయకుడు కేసీఆర్ గారు. వాస్తవానికి వాళ్ళు ఉన్న పరిస్థితులు తెలంగాణ కొరకు అనేక మంది తాపత్రయపడుతున్నారు. జయశంకర్ సార్ ఎప్పుడు కూడా ఉద్యమాన్ని వదిలిపెట్టలే. 1953 నుంచి తెలంగాణ అంశాన్ని జేబులో పెట్టుకోనో, చేతులో పెట్టుకోనో, కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో కడుపులో పెట్టుకోనో నడిపిస్తూనే ఉన్నాడు. అక్కడ ఇక్కడ 10 మందికి చెప్తూనే ఉన్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆ ఉద్యమ దీపం ఆరిపోవద్దని చెప్పి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మరొక వైపు తెలంగాణ మహాసభ పేరు మీద, తెలంగాణ జనసభ పేరు మీద కూడా బ్రహ్మాండంగా ఉద్యమాలు చేయడానికి మన వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి దొంగ ఎత్తుగడల ముందట వీళ్ళందరినీ కూడా ఉద్యమకారులని రకరకాల పేర్లు పెట్టి, కేసులు పెట్టి, జైళ్ళల్లో వేసి, కాల్చి పారేసి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న సందర్భం. ఆ సందర్భంలోనే గద్దర్ గారి మీద కూడా కాల్పులు జరిగి కూడా ఆ సందర్భంలోనే దబ్బుకునైనా బయటకు వచ్చి జై తెలంగాణ అంటే తెలంగాణ ప్రజానికం మొత్తం వెంట పోతారు కాబట్టి దీన్ని ఆపాలన్న కుట్రతోనే చంద్రబాబు నాయుడు అవర్ ఆ పని కూడా చేసిండు. ఇటువంటి చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు ఆకాశమంత ఎత్తులున్నాడు ఆనాడు. ఇవాళ ఎట్లా ఉందో కేంద్రం ఆయన చేతిలో, ఆ రోజు కూడా కేంద్రం ఆయన చేతిలోనే ఉంది, రిమోట్ ఆయన చేతిలోనే ఉంది. అంత అద్భుతమైన, అంత గొప్ప దాంట్లో ఉన్నాడు, పవర్లో ఉన్నాడు. ఆ సమయంలో కేసీఆర్ ధైర్యం చేసి ఒక్కడిగా నేను తెలంగాణ తెచ్చుకుంటా, నా తెలంగాణ సమస్యల్ని తీర్చుకుంటా, నువ్వేం చేయలేవు అని చెప్పి ఆయన పార్టీకి, ఆయన పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత ఎన్నో ఎత్తుగడలేసిండు చంద్రబాబు నాయుడు. ఇది మగల పుట్టింది పుప్పల పోతుంది, ఈ కేసీఆర్తో ఏం నడిపొస్తుంది, ఈయన కాడ పైసలు ఉన్నాయా, ఈయన కాడ ఒంట్ల బలం లేదు, ఇంట్లో బలం లేదు, గాలికి కొట్టుకపోతాడు, ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడిండు. ఆయన కుట్రదారులతో చాలా ప్రచారాలు చేసిండు. కేసీఆర్ క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేసిండు. కేసీఆర్కు మసిపూసే ప్రయత్నం చేసిండు. ఒక రాజకీయ నాయకుడిగా ఎన్ని చేయకూడదు అన్ని దుర్మార్గాలు కూడా చేసి తెలంగాణ ఉద్యమాన్ని పురిట్లోనే అణిచివేయాలన్న కుట్ర చేసిండు.